చెప్పాడంటే నీకు క్షేమం కాబట్టి దేవుడు నో చెప్పాడు. దేవుడు నో చెప్పిన దాన్ని నువ్వు ఉపవాస ప్రార్థన చేసి, 3 చేత ప్రార్థన చేయించి, 7 చేత ప్రార్థన చేయించి, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు 14 మంది చేత ప్రార్థన చేద్దామని చెప్పి చేయించి, ఇక అసలు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చేయిస్తే, ఒకవేళ గనక దేవుడు పొరపాటు నువ్వు అడిగింది నీకు ఇస్తే నీకు క్షేమము తెలుసుకుంటావు ఒక రోజు. అయ్యో, ఒకటి ఇది తగిన సమయం కాకపోవచ్చు, లేదా మనం అడిగింది సరైంది కాకపోవచ్చు. వాక్యంలో ఒక మాట రాయబడింది, సంపూర్ణమైన ప్రతి ఈవి కూడా, శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తుందని చెప్పేసి వాక్యంలో రాయబడింది. సో దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చింది బెస్ట్ ఇస్తాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. హల్లెలూయా. సో వాక్యం చదివినప్పుడు మనకు అదే నమ్మకం వస్తుంది, అదే మనకు ధైర్యం వస్తుంది.